సర్జరీ లేకుండా ఆయుర్వేదంలో మనం సియాటికాని తగ్గించుకోవచ్చు. అయితే సర్జరీ లేకుండా మనం ఆయుర్వేదంలో సియాటికాని పూర్తిగా తగ్గించుకోవచ్చు. కానీ ట్రీట్మెంట్ ఎలా అప్రోచ్ అవుతున్నాము, మనం ఎటువంటి ట్రీట్మెంట్ తీసుకుంటున్నాం అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ముందుగా పేషెంట్కు ఉన్న సిమ్టమ్స్ని కనుక్కొని దాంతోపాటు డిసీజ్ యొక్క సివియారిటీని అనలైజ్ చేసుకోవాలి. దీంతో పాటు పేషెంట్ యొక్క బాడీ కాన్స్టిట్యూషన్ని చూసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. బాడీ కాన్స్టిట్యూషన్ని చూసుకుంటూ ఎటువంటి దోషాస్ అనేవి పెరిగిపోయినాయి బాడీలో అనలైజ్ చేస్తూ మెడిసిన్స్ అనేవి ప్లాన్ చేయడం జరుగుతుంది. దీంతో పాటు మనం పంచకర్మ థెరపీస్ కూడా చేసుకుంటే మనకి చాలా వరకు సర్జరీ లేకుండా మనం సియాటికాని తగ్గించుకోవచ్చు. అయితే ఎటువంటి పంచకర్మ ట్రీట్మెంట్స్ తీసుకోవాలి అనేది ఒక డౌట్ ఉంటుంది ప్రతి ఒక్కరికి. అయితే దీనిలో పేషెంట్ యొక్క కండిషన్ని, సివియారిటీని బట్టి ఏ ఆయిల్స్ వాడుతున్నాము, ఏ థెరపీస్ సజెస్ట్ చేస్తున్నాము అనేది డిపెండ్ అయి ఉంటుంది. అయితే సివియారిటీని బేస్ చేసుకుని మీరు కనుక సర్జరీ లేకుండా సియాటికాని తగ్గించుకోవాలి అని అనుకుంటుంటే ఆయుర్వేద కూడా ఒక మంచి ఆప్షన్.